Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయాయి. మరి మన ఛానల్ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మనవంతు సహాయం చేశాము. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ పీడిఎఫ్తో సహా ఇవ్వటం జరిగింది. ఓకే, గుడ్, బాగా రాశారనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఏపీఆర్జేసీ అండ్ పాలిసెట్ కోచింగ్ అయితే పెట్టబోతున్నాము. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఏపీఆర్జేసీ లేదా పాలిసెట్ ఎలా క్రాక్ చేయాలి, ఎలా సీట్ సాధించాలి అనే దాని గురించి ఇందులో డీటెయిల్డ్గా మీకు చెప్తాను. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏపీఆర్జేసీకి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీషు, సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉంటుందమ్మా. ఇవి మీరు ఎలా చదవాలి అంటే, మీకు మ్యాథ్స్కి సంబంధించి ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకోవాలి. ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ నో ప్రాబ్లం, పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ 10th మీరు చదువుకొని ఉన్నారు కాబట్టి అవే అంటే 10th కూడా మ్యాథ్స్లో కూడా చదువుకొని ఉన్నారు. బట్ మ్యాథ్స్ ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఓన్లీ పబ్లిక్ ఓరియంటెడ్గా చదువుకున్నారు, కానీ అందులో ఉన్నటువంటి ఇండైరెక్ట్ బిట్స్ చాలా ఉంటాయి. వాటికి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు కోచింగ్ అనేది అవసరము. నేను కోచింగ్లో ఎట్లా ఉంటుందంటే, మీకు ఇంట్రడక్షన్ చెప్తాను, ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి ఇంట్రడక్షన్ చెప్తాను. ఆ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా తీసుకొని, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా తీసుకొని ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ప్రతి టాపిక్కి కూడా మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. ప్రతి టాపిక్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత అవన్నీ అయిపోయాక రివిజన్ టెస్ట్లు ఉంటాయి. అలాగే అవి అయిపోయాక గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ విధంగా మీకు ఒక సిలబస్ షీట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ షీట్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను, చూడండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒకసారి చూడండి. మన మ్యాథమెటిక్స్కి సంబంధించి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, సీరియల్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 1, స్లిప్ టెస్ట్ 1 అమ్మ. టెస్ట్ నేమ్ ఏంటంటే స్లిప్ టెస్ట్ 1, రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ మీద టెస్ట్ అనేది మనకి 5th కండక్ట్ చేయబడుతుంది. ఈ విధంగా మీకు ప్రతిదీ షెడ్యూల్ క్లియర్ కట్గా ఇచ్చాను, చూసుకోండి. 14 టాపిక్ సంబంధించి 14 టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయబోతున్నాము, చూసుకోండి క్లియర్ కట్గా. సో 18th ప్రతి దానికి డేట్స్ కూడా మెన్షన్ చేశాము. తర్వాత రివిజన్ టెస్ట్లో మనకి 4 రివిజన్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ రివిజన్ టెస్ట్ 1 to 4 టాపిక్స్, తర్వాత 5 to 7 టాపిక్స్, తర్వాత 8 to 10 టాపిక్స్, తర్వాత 11 to 14 టాపిక్స్. ఈ విధంగా రివిజన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేవి 3 ఉంటాయి. ఇక్కడ ఆల్ టాపిక్స్ అని ఉంది కదమ్మా, ఆల్ టాపిక్స్ కాదు. ఫస్ట్ సెమిస్టర్ అంటే 1 to 7 టాపిక్స్, ఇది కూడా ఆల్ టాపిక్స్ కాదు. సెకండ్ సెమిస్టర్ అంటే 8 to 14 టాపిక్స్. ఎట్లా ఉంటుంది, ఇది కొంచెం మిస్టేక్ చూసుకోండి. 1 to 7 టాపిక్స్, 8 to 14 టాపిక్స్. డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ ఆల్ టాపిక్స్. ఇది ఓన్లీ మ్యాథ్సే కాకుండా, అంటే మీకు గ్రాండ్ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏపీఆర్జేసీ అనేది ఆ విధంగా 150 మార్క్స్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఓన్లీ మ్యాథ్స్లో 150 మార్క్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత మిగతాదైతే కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో డియర్ స్టూడెంట్, ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకైతే సీట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ విధంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ ప్లాన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు సైన్స్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు సైన్స్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో క్లియర్గా చూసుకొని, చాలా తక్కువ టాపిక్స్, 12 టాపిక్స్ 10 టాపిక్స్ ఉండుంటాయి. మేబీ 12 కాదు, 10 కంటే ఇంకా తక్కువ ఉండే ఉంటాయి. మేబీ ఇప్పుడు సిలబస్ రెడ్యూస్ చేస్తాడు కాబట్టి, తగ్గించాడు కాబట్టి, ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక టెక్స్ట్ బుక్ మీరు పట్టుకొని పిన్ పాయింటెడ్గా ప్రతి టాపిక్ రోజుకి 2 టాపిక్స్ ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చమ్మా. ప్రతి టాపిక్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేశాక నేను కావాల్సి వస్తే నేను మన మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఫిజిక్స్ కూడా బిట్స్ ప్రొవైడ్ చేస్తాను. బట్ అందులో ఆన్సర్స్ అయితే ఉండవు. మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ క్లియర్ కట్గా చదువుతారో అప్పుడు మీకు ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. ఆ పీడిఎఫ్ తీసుకొని మీరు ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రతి బిట్టు ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్కి సంబంధించి నేను బిట్స్ మీకు ఇస్తాను, ఆన్సర్స్ అయితే అందులో ఉండవు. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. మిగతా వాటికి మాత్రం ఆన్సర్స్ ఉండవు. ఫిజిక్స్ ఇస్తాను, ఇంగ్లీష్ కూడా ఇస్తాను. తర్వాత ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే, 10th క్లాస్లో ఉన్న ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్, ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టాపిక్ వైజ్గా ఒక్కొక్కటి మీరు క్లియర్ కట్గా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటికి కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. వాటికి కూడా ఆన్సర్స్ అయితే ఉండవమ్మా. కాకపోతే మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. మ్యాథ్స్కి నేను ఏ విధంగా అయితే మీకు ప్లాన్ ఇచ్చానో ఆ విధంగా రిమైనింగ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 కలిపి ఉంటాయి. మా ఫిజిక్స్ అని ఒకటని చెప్తాను కాబట్టి ఒకటి అనుకోకండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఉంటాయి. అలాగే మ్యాథ్స్కి ఏదైతే ఇచ్చానో ఆ విధంగా ఇంగ్లీష్కి కూడా ఒక షీట్ తయారు చేసుకోండి. ఈరోజు ఈ టాపిక్స్ చేస్తాను, దీనిపైన బిట్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఒక టాపిక్ లేదా 2 టాపిక్స్ మొత్తం చదివేయండి. టెక్స్ట్ బుక్ తీసి
చేసి పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి, చదివేయండి. చదివాక మన బిట్స్ అనేవి మీకు టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ బిట్స్ మీకు ఆల్రెడీ పెట్టాను. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు. కోర్స్ తీసుకోలేని వాళ్ళు ఇంకా ఇప్పుడే తీసుకోండి కోర్సు. డిస్క్రిప్షన్లో మన లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్కి సంబంధించి. అలాగే మన యాప్ లింక్ ఉంటుంది, అలాగే మన కోర్స్ లింక్ కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయిపోండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఏపీఆర్జేసీ లేదా పాలిసెట్ విషయంకి వచ్చేటప్పుడు మీకు ఇంగ్లీష్ ఉండదమ్మా. సో ఏపీఆర్జేసీ పాలిసెట్ సేమ్ సిలబస్, ఇంగ్లీష్ యాక్సెప్ట్ ఇంగ్లీష్ అమ్మ. అంటే పాలిసెట్కి ఇంగ్లీష్ ఉండదు కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు సైన్స్ అయితే ఫిజిక్స్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ చాలా తక్కువ లెసన్స్ ఉంటాయి కాబట్టి పిన్ పాయింటెడ్గా చదివేయండి, మన ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మ్యాథమెటిక్స్కి మీరు వరీ అవసరం లేదు. ప్రతి టాపిక్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మీరు చూడండి, వీడియో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి, నో ప్రాబ్లం. చూశాక ప్రతిరోజు నేను ఈవినింగ్ ఎగ్జామ్ పెడతాను. 7 o'clock or 8 o'clock ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మీకు అందులో పెట్టాను. 5th నుండి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా నేను పెట్టాను కాబట్టి దాని ప్రకారం మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 5th తేదీన ఫస్ట్ టాపిక్ మీద ఎగ్జామ్ కాబట్టి ముందే 4th డేనే మీరు ఫస్ట్ టాపిక్ మొత్తం వీడియో క్లాసెస్ చూసేసి మీరు ఏం చేయాలి, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ మ్యాథ్స్కి సంబంధించి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఆన్సర్స్. ఆ మెటీరియల్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా వీలైతే మార్కెట్లో మీకు ఏపీఆర్జేసీకి సంబంధించి ఒక బుక్ దొరుకుతుంది, ఆ బుక్ కూడా తీసుకోండి. మన క్లాసెస్ విన్నాక ఆ బుక్లో ఉన్న ప్రతి బిట్టు ప్రాక్టీస్ చేయండి. అలాగే సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఆ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, వీలైతే తీసుకోండి. మీరు ఖచ్చితంగా ఏపీఆర్జేసీ కొట్టాలనుకుంటే బుక్ కూడా ఒకటి తీసుకోండి అమ్మా. ఎందుకంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను బిట్స్ ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ మీరు ఆ బుక్ కూడా తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా మంచి కాలేజీలో సీట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది ఏపీఆర్జేసీ కానీ పాలిసెట్ కానీ. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఏపీఆర్జేసీ పాలిసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి అమ్మా. అయితే కొంతమంది డౌట్ అడుగుతున్నారు, సార్ పాలిసెట్ దేనికోసం, ఏపీఆర్జేసీ దేనికోసమని. ఏపీఆర్జేసీ అనేది ఇంటర్ కోసం అమ్మా. మరి మీకు రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి కదా, అందులో ఫుడ్ బెడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. చాలా మంచి కాలేజెస్, అందులో సీట్ రావడం కోసం ఏపీఆర్జేసీ. అలాగే డిప్లొమా కోర్స్ అమ్మ ఇది పాలిసెట్ అంటే మీరు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చేయలేము, తక్కువ చదువుతోనే మీకు జాబ్ రావాలి అనుకున్నట్లయితే పాలిసెట్ ఎంచుకున్నట్లయితే మీకు అందులో రకరకాల జాబ్స్ అనేవి ఉంటాయి పాలిసెట్ మీద బేస్ చేసుకొని. అది ఇంటర్మీడియట్కి దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఎవరైతే ఇంటర్మీడియట్ మీరు చేయలేము అనుకొని ఉంటారో వాళ్ళు మాత్రము ఈ కోర్స్ తీసుకొని బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళకి కూడా మంచి మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజు వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్ అయితే మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.